పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు ప్రియ ఆత్మ బంధువులారా మనం స్తోత్రమంజరి విచారం చేసుకుంటున్నాం. అందులో 8వ పేజీలో 16వ శ్లోకం. ఓం దేహాభిమానపాశేన చిరం బద్ధోసి పుత్రకా బోధోహం జ్ఞానఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ. ఈరోజు శివరాత్రి. ఓకే, ఈ శివరాత్రి రోజు మీరు ఉపవాసం ఉండడము, అంతేకాకుండా జాగరణ ఉండడము ఏదో ఒకటి చేస్తున్నారు. మీరు ఎందుకు చేస్తున్నారు అనే దాన్ని ఏమైనా చెప్పగలరా? ఏం తెలీదు. మంచి జరుగుతుందని చెప్పినారుగా, ఏదో ముందుంతా చేస్తున్నారు, మంచి జరుగుతుందని. ఏమంటే సరే, మీకు ఏ రూపంగా జరిగితే మంచిని అనుకుంటారు. ఏమి జరిగితే, మీకు ఏమి జరిగితే మంచి జరిగినట్టుగా. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక పరమేశ్వరుడు ఇప్పుడు మీకు కనిపించి అడుగుతున్నారని అనుకోండి, మీరు ఏమనుకోకండి, కొంతసేపు నన్నే పరమేశ్వరుడిని అనుకోండి, ఏం పోతుంది. ఇప్పుడు నన్ను పరమేశ్వరుడిని అనుకోండి, మీకు ఏం కావాలనో కోరుకోండి అని అంటున్నామని అనుకోండి, మీరు ఏం కోరుకుంటారు? తెలివైన వాళ్ళైతే ఏం కోరుకోవాలి, తెలివి లేని వాళ్ళైతే ఏం కోరుకుంటారు అనేటువంటిది. దాంట్లో తెలివైన వాళ్ళు కోరుకునేది కోరుకోవాలన్నా, లేక తెలివి లేని వాళ్ళు దద్దమ్ములుగా ఉండే వాళ్ళు కోరుకునేది కోరుకోవాలన్నా అనేది తెలుసుకోవాలిగా. వేసుకున్నాం మీరు కావాలంటే. కాబట్టి నల్లపండు పోయినారా? నల్లపండు పోయినారా? అంటే ఇక్కడ మనము పరమేశ్వరుని కోరుకుంటున్నాం, పరమేశ్వరుని కోరుకుంటున్నాం. ఈ పరమేశ్వరుని కోరుకుంటున్నామే మనం తెలిసి కోరుకోవాలిగా, తెలిసి కోరుకోవాలి. ఇప్పుడేమన్నాడు పరమేశ్వరుడు? ఏమన్నాడు? ఏం కావాలనో, ఏమి కావాలనో కోరుకోండి అని అన్నాడు.
మంచిది. మనకు మోక్షము కావాలి అని అడుగుతామని ఇక్కడ ఒక అమ్మగారు అంటున్నారు. సరే, ఒప్పుకుందాం, బాగానే ఉంది. ఇప్పుడు ఏమి కోరుకోవాలనో రెండు అంశాలను నేను అన్నాను. ఏమిటి? తెలివి కలిగిన వాడు కోరుకునేటువంటిది ఒకటి, తెలివి లేనివాడు, అంటే తెలివి లేనివాడు నేను కాదు, తెలివి ఉండే కోరుకుంటాడు వాడు కూడా. అయితే స్పష్టమైన వివేకము లేనివాడు ఏమి కోరుకుంటాడు అనేది రెండు అంశాలండి. ఇప్పుడు నేను రెండు చెప్తున్నానుగా, అంటే మీ తెలివి కలిగిన వాడు ఏదో కోరుకుంటాడు ఒకటి, తెలివి ఉండి వివేకము లేనివాడు ఏమి కోరుకుంటాడు అనేది రెండు. దీనికి ఆన్సర్ ఇప్పుడే మీరు చెప్పొద్దండి, మేము తెలివైన వాళ్ళము అని మీరు ఇప్పుడే నిరూపించుకోకండి. ఎందుకంటే నేను లాస్ట్లో మళ్ళీ దీన్ని అడుగుతాను. అప్పుడు మీరు తెలివి కలిగిన వాళ్ళు అంటారు, తెలివి ఉండి వివేకము లేని వాళ్ళు అని అంటారో అది మళ్ళీ చెప్పు. ఓకే, ఇప్పుడు మీకు ఈ జగత్తు ఒకటి కనిపిస్తుందా? జగత్తు కనిపిస్తుందా? వినిపిస్తుందా? బాగానే ఉంది, వాయిస్ క్లారిటీ ఉందా? మీకు చెవులు బాగానే వినిపిస్తున్నాయిగా? ఇంకా ఏమన్నా కొంచెం సౌండ్ పెంచమంటారా? ఇప్పుడు జగత్ అనేది ఒకటి ఉందండి. ఈ జగత్తు అనేటువంటిది ఉంది అని మీకు ఎట్లా తెలుస్తూ ఉంది? అవును, అదే చెప్పాల్సింది. నాకు అదే కదా కావాల్సింది ఆన్సర్. దానికి నవ్వాల్సినంత అవసరం అంటే కళ్ళతో చూస్తున్నాం, చెవులతో వింటున్నాం, నాలుగుతో తింటున్నాం, అవునా? ముక్కుతో వాసన చూస్తున్నాం, అవునా? చర్మంతో స్పర్శ కూడా తగులుతాం, అవునా? అంటే ఇంత జరుగుతూ ఉన్నది కాబట్టి జగత్ అనేది ఉన్నది. దీని అంతటికంటే కూడా ముందు ఒకటే ఉంటుంది, చూస్తున్నాం కాబట్టి కనిపిస్తూ ఉంది అని చెప్తారు సింపుల్గా. అది ఒకటి చెప్తారు కానీ మిగతా ఇవన్నీ నేను పెంచినాను. మళ్ళీ నేను పెంచినాను, ఇంకా కొంచెం పెంచాల్సి ఉంది. సరే, అది ఉండనియండి. ఇప్పుడు మొదట చూడండి, మీకు కన్నులు ఉండి కన్నులతో చూస్తూ ఉంటే రూపం కనిపిస్తుంది కదా, జగత్తు కనిపిస్తుంది. ఏమంటే ఇప్పుడు సపోజ్ కన్నులు లేవు, అప్పుడు జగత్ అయింది. జగత్తు కనిపించదు. ఇది భలే ఉంది సమాధానం. జగత్తు లేదని చెప్పలేదు, జగత్తు కనిపించదు అని మాత్రమే చెప్పినాను అనా. ఎందుకంటే పుట్టు గుడ్డి వాళ్ళు కొంతమంది ఉంటారు. పుట్టి గుడ్డి వాళ్ళకి వాళ్ళకు ఒక జగత్తు ఉంటుంది. అంటే ఇప్పుడు నీకు కనిపించే జగత్తు పుట్టు గుడ్డి వాళ్లకు ఈ జగత్తు ఉందా? వాడికి పుట్టు గుడ్డి వాడికి ఒకసారి చూసి ఉంటే జగత్ ఎట్లుంది అనేటువంటిది వాడికి తెలిసి ఉంటుంది. మన మాదిరి కళ్ళు ఉంటే, మన మాదిరి కళ్ళు లేవు వాడికి. అందువల్ల వాడికి నీకు కనిపించిన జగత్తు వాడికి కనిపిస్తుందా? నీకుండే జగత్తు వాడికి ఉందా? అంటే నీ జగత్తు వేరే, వాడి జగత్తు వేరే. అంటే జగత్తులు రెండు ఉన్నాయా? ఇప్పుడు మరి ఒకటైతే వాడికి ఎందుకు ఇంకో జగత్తు ఉంది?
ఇప్పుడు కన్నులు లేవు కాబట్టి కంటి చేత చూసేది వాడు కనిపించట్లేదు. చర్మము చేత స్పృశించి ఇది ఉంది అని తెలుసుకుంటున్నాడుగా. అంటే చర్మము చేత స్పృశించి స్పర్శ ద్వారా ఉండేదాన్ని గుర్తిస్తున్నాడు. అది జగత్ అని వాడు స్వీకరిస్తున్నాడు. అవునా? ఓకే. చెవుల ద్వారా శబ్దం వింటున్నాడు. ఏమంటే ఒకనికి చెవులు లేవు. చెవులు ఏమంటే చెవులు లేవు కాదు, చెవులు ఉంటాయి. చెవిటి వాడికి వినిపిస్తుందా? చెవిటి వాళ్ళు ఎంత అదృష్టవంతులు. ఎందుకు? ఏమీ వినిపించదు, ఎవడేమన్నా అనుకున్నా ఇబ్బంది ఉండదు కదా. కాబట్టి చెవులు లేకుండా ఉందమ్మా. చూడండి, చెవులు లేని వాడి జగత్తు వేరే, చెవులు ఉండేవాడి జగత్తు వేరే. అదేవిధంగా మీకు ముక్కు వాసన వస్తుంది అందరికీ. కొంతమందికి వాసన రాదు, తెలుసా? కొంతమందికి వాసన తెలియదు. ముక్కు పని చేయకూడదు. ఇక్కడ చర్మం గడ్డగట్ట గాలి పోదు రాదు, నోట్లో నిలబడేది. ఎవరు చెప్పారు ఇట్లని? ముక్కులో గాలి పోతుంది వస్తుంది, అప్పుడు వాసన తెలుస్తుంది. వాసన మాత్రం తెలియదు. ముక్కులో గాలి పోయి వస్తుంది, ముక్కులో గాలి పోతుంది వస్తుంది, కానీ ముక్కులో వాసన మాత్రం తెలియదు. ఏమంటే వాడు పక్కలలో పోతూ ఉంటాడు, పనికిరాని దుర్గంధం అంతా వస్తూ ఉంటుంది, అయినా వాడికి ఏం తెలియదు, ఏం పట్టుకొని మాత్రం పోతూ ఉంటాడు. అదే మనం పోతా అంటే ముక్కులు మూసిపెట్టుకొని ఎందెందో మూత పెట్టుకొని ఎందుకు పోతాం, పోతాం కదా. ఇది అప్పుడు వాడి ప్రపంచం మన ప్రపంచం ఒకటే అయిందా? వేరే అయింది. ఉండండి, మీ మాట మీద అట్లే నిలబడి ఉండండి, మీ బుద్ధులు అట్లే పెట్టుకోండి. ఇప్పుడు ఈ కంటి ద్వారా మీరు రూపాన్ని చూస్తున్నారు కదా, కంటి ద్వారా రూపాన్ని చూస్తున్నారు. ఇప్పుడు ఆ రూపం అనేటువంటిది ఎదురుగా ఉండి మీకు కనిపిస్తూ ఉంది అని కదా మీరు అనుకుంటున్నారు. కన్ను ఎదురుగా ఉంది, రూపం ఎదురుగా ఉంది కాబట్టి రూపం నా కంటి చేత కనపడుచున్నది, ఇది కదా. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి చిన్న ఇది, మీరు మీ అందరి దగ్గర బంగారం అంతో ఇంతో ఉందా లేదా? ఉందా? బంగారం గురించి మీకు తెలుసుగా? ఓకే. ఇప్పుడు మీ దగ్గర ఉండే బంగారము ఒరిజినల్ అవునా కాదా అని మీరు కరెక్ట్గా చెప్పగలరా? చెప్పి మీరు ఒరిజినల్ బాగా తెలిసింది మాకన్నారు అంటే మీకంటే బంగారు షాపు వాళ్ళకి కొంచెం బెటర్ అవునా? అతని కంటే ఆచారికి ఇంకా బాగా తెలుస్తుంది అవునా? అతని కంటే ఆచారి కంటే సైంటిస్ట్కి ఇంకా బాగా తెలుస్తుంది. సైంటిస్ట్ బంగారం పెట్టుకుని కనీసం ఉంగరం కూడా పెట్టుకోడు. బంగారం గురించి ఇప్పుడు ఎవరికి బాగా తెలిసినట్టు? ఏమండి వినిపిస్తుంది? అర్థమవుతుందా మీకు?
మహానుభావ మీరు ఎట్లా వచ్చి కూర్చోండి. సైంటిస్ట్ మీరే ఆడుతూ ఇట్లా వచ్చి కూర్చో, నాకు దగ్గర వచ్చి కూర్చో. సరే, అంటే ఇప్పుడు బంగారం గురించి వేసుకున్న మీకంటే కరెక్ట్గా వినిపిస్తుంది కొనే. ఇప్పుడు బంగారం వేసుకున్న మీకంటే బంగారం వేసుకొని సైంటిస్ట్కి బాగా తెలుసు, అవునా? ఆ సైంటిస్ట్ కూడాను ఇప్పుడు ఇది మీ టెస్టులు వచ్చింది కాబట్టి దాంతో పెడితేనే తెలుస్తుంది, కానీ అతనికి మాత్రం ఎట్లా సైంటిస్ట్ గురించి మీకు తెలియదు. తెలియదు. సైంటిస్టు దాంట్లో ఉండేటువంటి న్యూట్రాన్స్ ప్రోటాన్స్ అవి ఏమున్నాయి వాటిని బట్టి చెప్తారు, కానీ ఈ మిషన్ బట్టి చెప్పడు. మిషన్ బట్టి చెప్పేటువంటి అతను ఇక్కడ కూర్చోబెట్టేటువంటి ఒక అతను అంతే. సైంటిస్ట్ రీసెర్చ్ పర్సన్. వాళ్ళు యాసిడ్ వేసి దాన్ని తయారు ఏది యాసిడ్ ఏదో ఒకటి వేసి యాసిడ్ డైరా దానికి వాళ్ళు అక్కడ వాళ్ళు టెస్ట్ చేసేవి వేరేట్టు ఉంటాయి. వాళ్ళ టెస్టులు ల్యాబ్లో వేరే టెస్టులు ఉంటాయి. ల్యాబ్లో కూడాను వేసే కదా వాళ్ళు అది ఏదో వాళ్ళు చేసే టెస్టులు ఉంటాయి. అంతే వాళ్ళు దీని వల్లనే వీళ్ళు కనిపెట్టారు అవును చెప్తారు. అవును, దాంట్లో సింపుల్గా ఎట్లా చేయాలనేది ఇక్కడ చెప్పి ఉంటారు, వీళ్ళు ఎంత చేస్తారు. సరేనా? అంటే ఇప్పుడు బంగారం గురించి బాగా తెలిసినటువంటి వాడు ఎవరండి? సైంటిస్ట్. ఏమ్మా ఏం కావాలి మీకు? ఏం కావాలో చెప్పండి, దాన్ని ఆఫ్ చేసేపోదమ్మా. మరి వినండి, ఇప్పుడు సైంటిస్ట్ బంగారం ఎందుకు పెట్టుకోలేదు? తెలుసు కదా అతనికి. అతను రీసెర్చ్ పర్సన్ కాబట్టి దాని గురించి బాగా తెలుసు కాబట్టి దానికి ఎంత విలువనివ్వాలనో అంత విలువనిస్తారు. అర్థమైందా? మిగతా వాటితో పాటుగా దానికి కూడా యురేనియంకి ఎంత విలువనియాలి, అదేవిధంగా గోల్డ్కి ఎంత విలువనియాలి, కార్బన్కి ఎంత విలువనియాలి, ఇట్లా ఆయన విలువనిచ్చి దాన్ని వదిలిపెట్టారు. ఇప్పుడు మీ దగ్గర ఫోన్ ఉంటుంది చూడండి, ఆ ఫోన్లో కూడా బంగారం ఉంటుంది. ఫోన్లో కూడా బంగారం ఉంటుంది. అంటే దాన్ని తయారు చేసేదానికి దాన్ని ఉపయోగిస్తారు. సరే, అంటే దానిలో వాయిస్ రిసీవ్ చేసుకునేదానికి, వాయిస్ మళ్ళీ బాగా సౌండ్ వచ్చేదానికి, అది మెయింటైన్ అయ్యేదానికి బంగారం అనేటువంటిది ఒక వాహకంగా పనిచేస్తుంది. ఏమో నాకు తెలియదు, నేను దానిపై అంత లోపలికి వెళ్ళలేదు. కాబట్టి బంగారం ఉందిగా. సరే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే బంగారం గురించి తెలిసిన ఆయన పెట్టుకుని ఊరగా, బంగారం గురించి బాగా తెలియని వాళ్ళే పెట్టుకొని ఊరేగుచున్నారు. ఏమండి? ఇప్పుడు ఇది అర్థమైందిగా. ఇప్పుడు సేమ్ జగత్తు దగ్గరికి రండి. జగత్తును గురించి మీకు తెలిసి మీరు మాట్లాడుతున్నారా, జగత్తుని గురించి తెలియకుండా మాట్లాడుతున్నారా అనేది విషయం వస్తుంది. అంటే సైంటిస్ట్కి విషయం తెలిసింది కాబట్టి ఆ విషయానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో అంత ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే జగత్ అంటే మీకు గోల్డ్ గురించి మనకు కూడా తెలుసు, కానీ మనకు తెలిసింది ఆయనకు తెలిసినంత లోతుగా మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే దానిని పెట్టుకొని ఎక్కువగా కావాలని పెట్టుకొని కూడా ఊరేగుచున్నాం. ఆయన తెలిసి
సౌకర్యం లేనివాళ్ళు కూడా పెట్టుకున్నాడు. సౌకర్యము లేని వాళ్ళు సౌకర్యము లేక పెట్టుకోలేదు. అవును, సౌకర్యము లేక పెట్టుకోలేదు, కానీ మనస్సులో మాత్రం దాన్ని పెట్టుకోవాలనే భావన ఉంది. అతనికి సైంటిస్ట్కి ఆ భావన లేదు. తేడా చూడండి. భావన లేకుండా అతను పెట్టుకోలేదు. ఇతనికి మాకు లేదే దేవుడు ఉంటే మేము కూడా. ఇప్పుడు భావన ప్రధానం, భావనతో వస్తుంది. ఇప్పుడు సేమ్ అక్కడి నుంచి రండి. ఇప్పుడు ఈ జగత్ అనేటువంటిది ఏదో ఆ జగత్ అనేటువంటి దానిని గురించి మనకు తెలుసు. ఈ జగత్తును గురించి బాగా తెలిసిన సైంటిస్ట్ కూడా బాగా తెలుసు. ఏమంటే జగత్తును గురించి తెలిసిన సైంటిస్ట్ జ్ఞాని, జగత్తును గురించి తెలిసిన సైంటిస్ట్ జ్ఞాని. మనకు కూడా జగత్తుని గురించి కొద్దిగా తెలుసు. బంగారం గురించి కొద్దిగా తెలుసుగా మనకి, అట్లాగే జగత్తుని గురించి కూడా కొద్దిగా తెలుసు. అందుకే మనం ఏం చేస్తున్నామంటే జగత్తుని గురించి ఎంతసేపు పడు తెలిసిన సైంటిస్ట్ ఏ విధంగా బంగారం మనకు ప్రాధాన్యం అందించి అలా ఉన్నాడో, అలాగే జగత్తుని గురించి తెలిసినటువంటి జ్ఞాని దానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో అంత ప్రాధాన్యం ఇస్తుంది. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః స్పనయో తత్వదర్శిభిః. ఉన్నదానికి లేకపోవడం అనేది జరగదు. ఉన్నదానికి లేకపోవడం జరగదు. లేని దానికి ఉండుట జరగదు. ఉండేది లేకుండా పోదు, లేనిది ఉండదు. ఇప్పుడు కుందేటి కొమ్ము, కుందేటి కొమ్ము ఉందా? లేదు కదా. అది లేనిది. గొడ్రాలు బిడ్డ ఉందా? లేదు. అది లేదంతే, లేదు. లేదు ఏమంటే ఉన్నది చెప్పాలి. సూర్యుడు మనకు కనిపిస్తున్నాడు. సూర్యుడు ఒకప్పుడు లేకుండా పోతాడు. సరే, నేను ఉన్నానా? నేనున్నానా లేదా? నేనున్నానా లేదా? నేను కాదు, మీ అంతటా మీరు క్వశ్చన్ వేసుకోండి. నేనున్నానా? ఉన్నాను కదా. నేనున్నాను అని చెప్పే దాంట్లో కూడా నేనున్నాను అని చెప్పే దాంట్లో మీరు ఏమనుకొని ఉండాలని అంటున్నారు? శరీరమును చూచి నేనున్నానని మీరు అంటున్నారు. అనుకుందాం. ఏమంటే శరీరం ఉంటుందా? శరీరం శాశ్వతం. మళ్ళీ మీరు చేసిన కర్మ యొక్క ఫలితాలను అనుభవిస్తున్నానని మీరే అంటారంటారా? ఎప్పుడో చేసిన కర్మ చేసుకున్నాను, ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అంటే అనుభవించేవాడు వేరే ఉన్నాడు కదా. ఈ శరీరంతో పాటుగా అనుభవించేవాడు కూడా ఉన్నాడు. నేను ఇంతవరకు శరీరము నేను అనే భావంతో అన్నాను, కానీ నిజంగా చూస్తే శరీరం కాదు, ఇంకొకటి ఉంది, అది కూడా నేను. అది నేను ఎప్పుడు ఉంటాను అనేటువంటిది ఇప్పుడు అర్థమైందిగా. అది ఎప్పుడూ ఉంటుంది. ఈ శరీరం కొంతకాలం ఉంటుంది, కొంతకాలం అన్న రెండు విషయాలు. అంటే ఇప్పుడు ఏంటి, నేను ఈ భావనతో ఇప్పుడు మీరందరూ ఎప్పుడు ఉండాలని అనుకుంటున్నారా లేదా? ఉండాలి
సంపాదించడం చేయడం అన్నీ కూడా అందుకోసం చేస్తుంది. ఎందుకు తెలుసా? ఏదైతే ఉన్నదో దాని లక్షణములు లేని దాని యందు పడింది, లేని దాని లక్షణములు ఉన్నదాని యందు పడింది. దీన్ని ఏమంటారంటే పరస్పరం, ఒకదాని దీని లక్షణాలు దాని యందు, దాని లక్షణాలు దీని. ఇప్పుడు పాత్ర ఉంది, పాత్రలో నీళ్లు పెట్టి దాంట్లో బియ్యం వేసి స్టవ్ మీద పెడితే ఇప్పుడేమైపోతుంది? పాత్ర యొక్క లక్షణములు ఈ వేడిని గ్రహించి, ఇప్పుడు వేడి లక్షణములంతా ఈ నీళ్లు వేడికి లోపల ఉండేది మారిపోయిందిగా, మారిపోయిందా లేదా? ఇప్పుడు పాత్ర లక్షణం అది, పాత్ర లక్షణం కాదు. పాత్ర అనేటువంటి దానికి వేడి సహజంగా ఉందా? దాని లక్షణం ఉందా? లేదు. కానీ అగ్నిది వేడి లక్షణం. అగ్ని యొక్క వేడి లక్షణము నీళ్లకు వచ్చి, నీళ్ల నుంచి బియ్యానికి వచ్చి అది అన్నముగా మారింది. ఏమంటే మారిందిగా. అలాగే ఈ శరీరం అనేటువంటిది మీకే తెలుసు, అది ఎప్పుడు ఉండదు అనేటువంటిది తెలిసి, ఉండనటువంటి దాని యందు ఏదైతే ఎప్పుడు ఉంటుందో ఆ ఉండే దాని లక్షణాలు దీని మీద పడి ఇది ఎప్పుడు ఉంటుందని మనం అనుకుంటున్నాం. తర్వాత ఇది ఉండదు కదా, దీనిని దానిపైన ఆరోపణ చేస్తాం. అంటే దీని లక్షణాలు దానికి, దాని లక్షణాలు దీనికి. దీనిని అధ్యాస అంటారు, శాస్త్ర పరిభాష. అధ్యాస